హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఆల్సో. మన సబ్స్క్రైబర్ శివ గారు ఒక 1 year బిఫోర్ మనకి 7.1 ఛానల్కి కొటేషన్ అడిగారండి. సో ఆయనకి ఇంత ప్రైస్ అవుతుందని కొటేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఆయన ఏం చేశారంటే, నా దగ్గర కాకుండా వేరొక యూట్యూబరు విశాఖపట్నం దగ్గరలో ఉన్నారండి. ఆయన దగ్గర ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు ఆయనకి మధ్యలో ఒక 5,000 నుంచి 6,000 వ్యత్యాసం ఉంది. అలాగని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేశారు. ఆయన చేసి ఇవ్వడం, ఈయన తీసుకోవడం, వాడడం జరిగిందండి. వాడడం అంటే ఎలా ఉందంటే, ఆయన యాంప్లిఫైర్ పంపించారు. మొత్తం స్పీకర్ ప్యాకేజ్ మొత్తం ఇన్స్టాల్ చేసి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసి సెట్ ఆన్ చేస్తుంటే షట్ డౌన్ అయిపోతుంది యాంప్ అనేది. సో ఆ యొక్క టెక్నీషియన్కి నేను అప్రోచ్ అయితే ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సో నాకు కాంటాక్ట్ అయ్యారండి, రవి గారు ఇలా జరిగింది, మీకు అడిగాను, మరి నాకు ప్రైస్ తగ్గుతుందని చెప్పేసి అక్కడ నేను ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు సెట్ అయితే షట్ డౌన్ అయిపోతుందండి. మరి ఆయనకి కాంటాక్ట్ అవుతుంటే ఆయన కాంటాక్ట్ అవ్వడం లేదు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మరి దీని సొల్యూషన్ ఏమైనా ఉందని అడిగారండి. మరి ఉన్నదన్నట్టుగా నిజం చెప్పారు కాబట్టి, అయ్యా పంపించండి, నేను రిమోడలింగ్ చేసి పెడతానండి అన్నానండి. సెట్ పంపించారు. ఆ సెట్ ఎలా ఉంది, ఏంటి, అసలు ఎందుకు ఆగిపోతుంది అనేది వీడియోలో మీకు నేను చూపిస్తాను, చూడండి. అండ్ ఆఫ్టర్ రిమోడలింగ్ చేసిన తర్వాత సెట్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు శివగారు వీడియో పోస్ట్ చేయడం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మనకి ఒక 6 to 7 సెట్ల వరకు రిమోడలింగ్ వచ్చాయండి. లైక్ కర్నూలు నుంచి వచ్చింది, ప్రసాద్ గారు అని చెప్పి యాంప్లిఫైర్ మేక్ చేస్తున్నాను, ఒక ప్రముఖ యూట్యూబర్ అది చేసి పెట్టారంట. మరి అన్ఫార్చునేట్లీ కంప్లైంట్ వచ్చింది మరి. అండ్ విజయ్ కుమార్ గారని హైదరాబాద్ అండి, ఆయన రిమోడలింగ్ పంపించారు, ఆల్రెడీ చేసి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు తుని నుంచి శ్రీనివాస్ గారు మనకి రావడం జరిగింది, షాప్కి వచ్చారండి. యాంప్లిఫైర్ పట్టుకొని షాప్కి వచ్చారు. అండ్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన రావడం జరిగింది. ఆయన కూడా వీడియో నేను తీయడం కూడా జరిగిందని, అది పోస్ట్ చేస్తాను టైం చూసుకుని. సో ఆయన ఒకటి పెద్దపల్లి నుంచి ఒక యాంప్లిఫైర్ వచ్చిందండి. ఆ యాంప్లిఫైర్ చూస్తే భయం వేస్తుందండి అది, ఎందుకంటే అంత దానికి అవసరం లేదు. ఆయన వాడే JBL సబ్బులకి, జిప్ స్పీకర్కి, యాంప్లిఫైర్ మేకింగ్కి అంత నీడ్ లేదు ఆ యాంప్లిఫైర్. సో అదొక యాంప్ వచ్చింది. సోంపేట నుంచి ఒకటి, పర్లాగం నుంచి ఒకటి, అలా డిఫరెన్స్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ నుంచి రీమోడలింగ్ యాంప్లిఫైర్ వచ్చేయండి. సో ఒక్కొక్కటిగా చేస్తున్నాను, కొత్త సెట్లు చేస్తున్నాను. ది సేమ్ టైము ఈ సెట్లు కూడా మేకింగ్ అవుతుంది. ది సేమ్ టైం క్లాస్ D బోర్డులు అని చెప్పాను, మరి అవి కూడా మేకింగ్లో ఉన్నాయండి. ఫ్రెండ్స్, నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోమ్ థియేటరు ఒక దగ్గర కొనాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక 5.1 హోమ్ థియేటర్ నాకు అడుగుతారు. నేను వచ్చినప్పటికి 5.1 4 ఇంచ్ జిప్ కంపెనీ సాటిలైట్స్, 12 ఇంచ్ JBL సబ్ వూఫరు, ఒరిజినల్ అండి, కాపీ కాదు, అది 1500 వాట్ పీక్ పవరు సబ్ వూఫరు. అండ్ ఏదో ఆస్ట్రా కానీ, DSP కానీ, ఎమ్రానిక్స్ DSP కానీ, ఇలాంటి రిమోట్ కిట్ ఇన్స్టాల్ చేసి ఆ సెట్ అనేది నేను 48,000కి ఇస్తున్నానండి. నాకు JBL సబ్ వద్దు అంటే ఏదో బేసిక్ సబ్తో, లైక్ క్యాపిటల్, టొయోటోనో, ఇంకేదో సబ్తో చేసిస్తే అదే సెట్ని 45,500కి ఇస్తున్నానండి. సో ఈ రేట్లో ఇస్తున్నాను. 6 ఇంచ్ సాటిలైట్స్తో అయితే 53,000 వరకు ఇస్తున్నానండి. మరి అంతకన్నా 30,000కి, 20,000కి, 25,000కి సెట్లు వచ్చేస్తున్నాయి. తెల్ల శ్రీని గారు చెప్పారు, కాకినాడలోని 17,000కి హోమ్ థియేటర్ వచ్చేస్తుందండి, లేదా 18,000కి మొత్తం 7.1 ఇచ్చేస్తున్నా, 23,000కి 7.1 ఇచ్చేస్తున్నారండి అని అన్నారండి. మరి ఎలా పాసిబుల్ అవుతుంది నేను తెలియట్లేదండి. మీరు కూడా అలాంటి వాళ్ళకి నమ్ముతారు, తక్కువ రేటుకి వస్తుంది అంటున్నారు తప్ప, అసలు ఈ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ ఉంది, ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒకసారి తరువుగా చెక్ చేయండి. ఎన్ని సెట్లు ఇచ్చారు, ఎన్ని ఏరియాలు ఇచ్చారు, తరువుగా చెక్ చేసిన తర్వాత ఈయన ఎంత రేట్ చెప్తున్నప్పుడు ఎంతమంది తీసుకుంటున్నారంటే ఈయన జెన్యునా కాదా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రిమోడలింగ్కి ఇప్పుడు యాంపులు వచ్చాయంటే ఒక్కొక్క దానికి కనీసము ఒక 5,000 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 15,000 అవ్వచ్చు. ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి, కర్నూలు ప్రసాద్ గారు ఆయన యాంప్లిఫైర్లో నీ రిమోట్ కిట్ ఫెయిల్ అయిపోయింది, సప్లైలు తేడా ఇచ్చేసారు. రిమోట్ కిట్ ఫెయిల్ అంటే ఇప్పుడు రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్సనైట్ రిమోట్ కిట్ వేయాలి, మరి బడ్జెట్ అనేది దాని మీద పడిపోతుంది కదండి. సో ఒకసారి ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరి దగ్గర బాగుంటుంది, సెట్ రివ్యూలు ఎలా ఉన్నాయి, ఇంటర్నల్ డిజైన్ ఎలా చేశారు, ఇంటర్నల్ అంటే వైరింగ్ ఎలా ఉంది, అంటే ఏ కాంపోనెంట్స్ వాడారు, ట్రాన్స్ఫార్మర్స్ ఏవి వాడారు, అవన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద కామెంట్స్ చదివిన తర్వాత అప్పుడు సెట్లు అనేవి తీసుకోండి. ఎందుకంటే డబ్బులు వృధాగా దాని కింద దీని కింద పెట్టమంటే వేస్ట్ కదండి. ఇప్పుడు ఒకసారి శివగారి యాంప్లిఫైర్ అసలు ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. అప్కమింగ్ ఇంత పేర్లు చెప్పాను చూడండి, ప్రసాద్ గారు అని చెప్పి, శ్రీని గారు, విజయ్ గారు, ఇలా పేర్లు అంటూ చెప్పుకొని పోయాను చూడండి. ఇవన్నీ కూడా అప్కమింగ్లోని నేను పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఓపెన్ చేశానండి. దయచేసి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా డిస్ప్లే మీద కూడా ఇస్తాను. జస్ట్ ఫాలో కొట్టండి, ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను పెట్టి దీని మీద ఈ యూట్యూబ్ ఛానల్ మీద కాపీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఎప్పుడైనా దీనికి ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు మీకు కాంటాక్ట్ అనేది ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నవారు జస్ట్ ఫాలో చేయండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అనంతపురం నుంచి శివగారు రీమోడలింగ్ పంపించిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. ఇంకా ఇది రీమోడలింగ్ అయితే మనం చేయలేదు. ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి చూపిస్తాను. ఆఫ్టర్ రీమోడలింగ్ ఏ విధంగా ఉందనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి యాంప్లిఫైర్ చూడండి. ట్రాన్స్ఫార్మర్ ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే కాదు, అది ఏ కంపెనీ అనేది కూడా నాకైతే తెలియదు. ఇక కెపాసిటర్ ఇచ్చినప్పుడు హైకాన్ కంపెనీ కెపాసిటర్స్ అంటే, అదేవిధంగా ఇక్కడ ఎస్ఎంబిఎస్ యూజ్ చేశారండి. ఐ థింక్ అది దీనికోసం అనుకుంటాను, రిమోట్ కిట్ కోసం అనుకుంటాను. స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి టెక్నికల్ కుమార్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే వాడారు. సో సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో ఇది కాదు. అంటే థండర్ మోనో ఈ బోర్డు ఇలా ఉంది, బట్ మనం యూజ్ చేసే థండర్ మోనో ఇలా ఉండదండి. ఇది విత్ హీట్ సింక్తో ఉన్నాయి కాబట్టి ఇది వచ్చే అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక 5 ఛానల్ 7294 వాడారు, కానీ ఇది మనకి అంత పెర్ ఛానల్ 100 వాట్ అవుట్పుట్ ప్రాపర్గా వస్తుందా అంటే చెక్ చేస్తే కన్ఫర్మ్ అవుతుందండి. సో యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఈ విధంగా ఉంది. ఒకసారి దీన్ని మనం మేక్ చేద్దాం, అంటే మన స్టైల్లో మనం చేద్దాము. చేశాక సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది మీకు నేను చూపిస్తాను. రీమోడలింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ప్యానల్ అనేది ఆయన పంపించిన ప్యానలేని, సో ప్యానలు బ్యాక్ లైట్స్ ఆయన షర్ట్తో వచ్చినవి ఉంచేశాను. రిమోట్ కిట్ కూడా ఆయనదే వాడడం అయితే జరిగిందండి. ఏ విధంగా డిజైన్ చేస్తాను ఏంటనేది అయితే మీకు చూపిస్తాను నేను. లాంగ్ వ్యూ నుండి చూద్దామండి. చూసినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ అయితే మన ట్రాన్స్ఫార్మర్ వేసాను. 24024 ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. పవర్ సప్లై కూడా వేయడం అయితే జరిగింది. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో యూజ్ చేశానండి. అందులో వాడే బోర్డు చూసారు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇది మనం రెగ్యులర్గా వాడే బోర్డు 2411 బోర్డు ఇది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి శక్తి 10 ట్రాన్స్ఫర్ బోర్డు ఇది యూజ్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా. ఇక రిమైన్ 2 ఛానల్ అంటే రియర్ లెఫ్ట్ రియర్ రైట్కి శక్తి 4 ట్రాన్స్ఫర్ బోర్డు అయితే వాడడం అయితే జరిగింది. ఇంకా శక్తి బోర్డులో హీటింగ్ ఇష్యూ ఉంటుంది. సో దగ్గరగా ఫ్యాన్లు అయితే అమర్చడం అయితే జరిగిందండి. సో హీటింగ్ ఇష్యూ కూడా లేదు. చాలా డేస్ నుంచి వాడుతున్నాం, చాలా చక్కగా క్లియర్గా ఉంది. హీటింగ్ ఇష్యూ అస్సలు కనబడలేదు నాకు. ఇక ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే సప్రియం బోర్డు, సచిన్ శృతి కంపెనీ 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే కిందకి ఇవ్వడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా. ఇక్కడైతే ఎస్ఎంబిఎస్ అయితే తీసుకున్నాను. ఇది సెట్తో వచ్చిన ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8 ఇది. డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ అనేది చక్కగా చేస్తుందండి. చూస్తున్నారు కదా. అది కూడా డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది ఏఆర్సి ఆప్టికల్ కోయాక్స్ నుండి అయితే పనిచేస్తుంది. ఇక బ్లూటూత్ నుంచి అదేవిధంగా యూఎస్బి నుంచి డాల్బీ డిటిఎస్ రావు, వస్తే ప్రొలాజిక్ వస్తుందండి. అది కూడా ఫ్లాగ్ సాంగ్స్ ప్లే చేస్తే క్వాలిటీ అనేది చక్కగా వస్తుంది. సో ఈ విధంగా ఇంటర్నల్ ఉంది. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఏఆర్సీ అయితే కనెక్ట్ చేశాను, ఒక డాల్బీ కంటెంట్ అయితే ప్లే చేస్తున్నాను. ఒకసారి సౌండ్ చెక్ చేద్దాము. ఏంటా కాలు ఫీలింగ్స్ వస్తాయా? స్వామి వస్తాయి. సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఆరింటికోసారి 7ంటికోసారి పావుతకు ఆపదింటికోసారి పడుకుంటే ఓసారి పెట్టుకుంటే ఓసారి ఏమతో సగా కూసుంటే ఓసారి ఏళ్ళు ఓసారి ఓసారి